కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు తమ సమయాన్ని వృధా చేసుకోవద్దని హుస్నాబాద్ జడ్జి రేవతి కక్షిదారులను కోరారు. హుస్నాబాద్ పట్టణంలోని కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెగా లోక్ అదాలత్లో కక్షిదారుల కేసులను కొట్టివేయడం జరిగిందని అన్నారు. ఒకరిపై ఒకరు కోపంతో కేసులు పెట్టుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగవద్దని కక్షిదారులను కోరారు. జాతీయ మెగా లోక్ అదాలత్లో రాజీ మార్గమే రాజమార్గం ద్వారా కేసులు కొట్టివేయడం జరుగుతుందని జడ్జి రేవతి అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు యాలా శ్రీనివాసరెడ్డి, పిపి నాగరాజు, మాజీ ఏజీపీ రామకృష్ణ, అడ్వకేట్స్, కోర్టు ఉద్యోగులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. కోర్టు భారం బాగా పెరిగిపోతుంది. జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్టే కాకుండా డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు అన్ని కోర్టులు బాగా ఎక్కువ భారం ఉంటుంది కేసులతో. ఇవి కొంచెం తగ్గించుకోవడానికి మన లోక్ అదాలత్ నిర్వహించమని సుప్రీంకోర్టు ఆదేశించారు. అయితే ఇవాళ లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ అందరూ సద్వినియోగపరచుకోవాలి. మనం దానివల్ల ఏంటంటే మనకి సత్వర న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది. కేసులు తొందరగా పరిష్కరించుకోవచ్చు. కోర్టు చుట్టూ తిరిగి కాలయాపన చేసుకోకుండా తొందరగా మీకు పరిష్కారం అందుతుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కోర్టులో కూర్చుని మీరు వెయిట్ చేస్తూ ప్రతి అడ్జర్న్మెంట్కి వచ్చి దాని బదులు మీరు కాంపెన్సేషన్ వెంటనే కూడా అందుతుంది. దీనికి అప్పీల్ లేదు. మీరు సివిల్ కేసెస్ అయితే మీకు రిఫండ్ కూడా చేసుకోవచ్చు. కోర్టు ఫీ కట్టింది కూడా రిఫండ్ చేసుకోవచ్చు. ఇద్దరు గెలిచిన వాళ్ళు అవుతారు. మనకి రాజీ మార్గమే రాజమార్గం అని చెప్తారు. ఒకరు ఇన్నేళ్ళు కోర్టు చుట్టూ తిరిగి ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కానీ ఇంకా లోక్ అదాలత్లో ఇద్దరు గెలిచిన వాళ్ళు అవుతారు. అందుకే అందరూ ఈ లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకోండి. చిన్న చిన్న క్షణికావేశాల్లో తొందరపడి కోర్టుల చుట్టూ, అదేవిధంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుకుంటూ మీ అమూల్యమైన డబ్బును, అదేవిధంగా కాలాన్ని వృధా చేసుకోవద్దని, సత్వర న్యాయం పొందాలంటే ఖచ్చితంగా ఇరు పార్టీలు వచ్చి కోర్టుకు వచ్చి మేము కేసు కాంప్రమైజ్ అని చెప్పి జడ్జి గారి ముంగట వారు చెప్పినట్లయితే కేసు తీసివేయడం జరుగుతుంది. ఈ విధంగా అంటే ఒక కేసు రాజీ పడే అంటే ఖచ్చితంగా ఇరు పార్టీలు వచ్చి జడ్జికి ముంగట మేము కాంప్రమైజ్ అని చెప్పి వారు వారి యొక్క కేసును కాంప్రమైజ్ చేసిన తర్వాత తీసివేయడం జరుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక్ అదాలత్ అనే కార్యక్రమం ఒక మహత్తరమైన కార్యక్రమం. ఎందుకంటే ఒకసారి మీరు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అయిందంటే కాంప్రమైజ్ అయిన కేసు ఖచ్చితంగా దానికి అప్పీల్ ఉండదు. ఎందుకంటే ఒకసారి మన మున్సిపల్ కోర్టులో కేసు డిస్పోజ్ అయిన తర్వాత అంటే ఒకవేళ కన్విక్షన్ పడితే పైకోర్టుకు అప్పీల్ పోవచ్చు, అంటే జిల్లా కోర్టుకు పోవచ్చు. కానీ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అయితే జిల్లా కోర్టు కాదు, హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు, ఏ కోర్టుకు అయినా కానీ అది నడవదు. అంటే ఒకసారి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అయిన కేసు మళ్ళీ దానికి అప్పీల్ అనేది ఉండదు. కాబట్టి లోక్ అదాలత్ అనేది చాలా ఒక మంచి అవకాశం. కాబట్టి హైకోర్టు, సుప్రీంకోర్టు ఏమిటంటే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకోవాలని ప్రధాన కారణం ఇదే. ఎందుకంటే ఒక చిన్న